అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. ఒక ప్రశ్న ప్రతి ఒక్కళ్ళని వేధిస్తోంది. నీ కులం ఏంటి? నీ మతం ఏంటి? మా మతం ఏంటి? ఈ వర్ణం ఏంటి? ఆ వర్ణం ఏంటి? నువ్వు వేరు, నేను వేరు. సమాజంలో, వాళ్ళ జీవితంలో ఎంతోమంది ఎదుర్కొనే సమస్య ఇదే. సరే మరి సృష్టి జరిగిందెక్కడ? ఏ సృష్టి నుంచి ఈ జీవి పుట్టుక జరిగింది? సనాతన ధర్మం అనే పేరుతో, ధర్మం అనే పేరుతో ధర్మమే లేకుండా చేస్తున్న ఎంతోమందిని మనం చూస్తున్న క్రమంలో సృష్టి ఎలా మొదలైంది తెలుసుకోండి మొదటగా. దాని గురించి వివరణ ఇవ్వడానికి ఈరోజు నిశాంత్ శర్మ గారితో ఈ టాపిక్ మాట్లాడడం జరుగుతుంది. గురుగారు నమస్కారం. మహాదేవతల్లి. నువ్వు వేరు, నేను వేరు అని రకరకాల మాటలు వింటున్నాం. అసలు సృష్టి మొదలుకు వెళితే ఎవరొకళ్ళు బ్రహ్మ అని మనం అంటున్నాం. కానీ సృష్టించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఆ సృష్టి ఒక దగ్గర జరిగింది. సృష్టిలో మనకు కనిపించే పశుపక్షాదులు మనుషులు చూస్తున్నాం గురువుగారు. ఇక్కడే చూడ్డానికి వేరే వేరే రూపాలతో ఉన్నాం. కానీ ఆ జీవి ఒకటే అని ఎన్నో రకాలుగా చెప్తున్నాం. ఈ సృష్టి గురించి మీ మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రధానం బ్రహ్మ కాదు తల్లి. వాడక పదార్థంలో మొదలుగా వచ్చింది బ్రహ్మ గాని ప్రధానంగా పుట్టిన వాళ్ళలో బ్రహ్మ లేడు. మొట్టమొదటిగా మాతృస్వరూపిణి, మాతృశక్తి, ఓంకారనాథంలో నుంచి జన్మించినటువంటి మహాదేవత ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి. ఆమె పుట్టిన తర్వాత ఇంకెవరైనా ఉండాలని మొట్టమొదటిగా 2 రాక్షసులను సృష్టించింది. అంటే మొదట మనిషి పుట్టుక కాదు జరిగింది. రాక్షసులను సృష్టించింది. సృష్టించిన తర్వాత ఆ రాక్షసులు ఏం చేశారు? ఎదిగిన తర్వాత ఎవరైతే పుట్టించారో ఆ అమ్మవారిని బలాత్కారం చేయడానికి కోసం వెళ్ళారు. అప్పుడు ఆమె రక్షణకు ఇంకో 2 యోధుల్ని కన్నది. ఆ యోధులు ఎవరు అనుకుంటున్నారు? సకల చరాచర సృష్టిని సంరక్షించేవాడు పరమేశ్వరుడు, వైకుంఠాధిపతి, క్షీర సముద్ర సాగరంలో ఆదిశేషుడి మీద నివసించేటువంటి వైకుంఠనాథుడు మహావిష్ణుమూర్తి. హరిహరులు అని మనం సాధారణ భాషలో తెలుసుకోవచ్చు. హరిహరులు వాళ్ళిద్దరిని సృష్టించింది. సృష్టించిన తర్వాత ఆ రాక్షసులతో ఎన్నో రకాల యుద్ధాలు జరుగుతున్నటువంటి క్రతువులో రాక్షసులు అంటే వాళ్ళ తత్వం ఏమన్నా తెలుసుకోవచ్చా గురువుగారు? అంటే వాళ్ళు ఎందుకు? శృంగుడు, బిజంగుడు. ఓకే. అన్నారు వాళ్ళ పేర్లది. అయితే ఆ సందర్భంలో విష్ణుమూర్తి క్షీర సముద్రం యందున పడుకొని నివసిస్తున్నటువంటి క్రతువులో మీరు చూడండి, ఎన్నో ఫొటోస్లోనైనా ఎన్నో విగ్రహాల్లోనైనా ఎలా అయినా విష్ణుమూర్తి బొడ్డులో నుంచి పుట్టినవాడు బ్రహ్మ. అవును. ఎన్నో పురాణాల్లో కూడా ఇది మనకు వెల్లడించి ఉంది. అవును, అవును. అంటే ఇప్పుడు చెప్పండి, పెద్దవాడెవరు? ఫస్ట్ నిజం చెప్పాలంటే అమ్మవారు, ఆదిపరాశక్తి. ఈ త్రిమూర్తుల్లో అందరికంటే మొదలు విష్ణుమూర్తి. ఓకే. రెండవది శివుడు, మూడోవాడు బ్రహ్మ. కానీ వాడక పదంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రిమూర్తులుగా భావించారు. అప్పుడు వాళ్ళ ముగ్గురికి కొద్దిగా స్థిరాయుగం ఇచ్చిన తర్వాత ఆదిపరాశక్తి వీళ్ళ ముగ్గురిని నిల్చోబెట్టేసి, బ్రహ్మానికి ఏం కావాలో కోరుకో అంటుంది. నాకేం వద్దు తల్లి, నీ శిరస్సులు. ఆదిపరాశక్తికి 4 తలకాయలు ఉండేటివి, 4 తలలు, చేతిలో పుస్తకము, పెన్ను, అవి నాకు ఇచ్చేసేయండి తల్లి అని అంటాడు. సరే తీసుకో అని ఇస్తాడు. విష్ణుమూర్తికి వచ్చేసరికి, నాయన విష్ణు నీకు ఏం కావాలంటే, తల్లి నీ మీద ఉండే ప్రతి ఒక్క ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు కావాలి. అందుకోసమే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అని అంటారు. అలా ఆభరణాలన్నీ తీసుకుంటాడు. మూడవది పరమేశ్వర, నీకేం కావాలంటే, నాకేం వద్దు తల్లి, నాకు ఒక పులి చర్మము, నీ చేతిలో ఉన్న త్రిశూలాయుధము, నీ త్రినేత్రము ఇచ్చేసేయి అని అన్నారు. అంతకుమించి ఆయన ఏం అడగలేదు ఇంకా పరమేశ్వరుడు. ఎందుకంటే బలశాలి, బుద్ధిశాలి. విష్ణుమూర్తి బుద్ధిశాలి అన్నారా, శివుడు మాత్రం బలశాలి, బుద్ధిశాలి. అందుకోసమే భూలోకంలో మనం అందరం ఒక వాడక పదం వాడుతూ ఉంటాము. ఏమని? శివాజ్ఞ లేనిది చీమైనా కదలదు, కుట్టదు. అలా ప్రతి ఒక్క దేవతామూర్తులు పరమేశ్వరుడి ఆజ్ఞ కోసం ఎన్నిటికో ఎదురు చూస్తూ ఉంటారు. ఏమీ లేని శివుడి దగ్గరే సంపదలు ఇచ్చే శక్తి ఉన్నది. అవును, కుబేరుడికి అప్పిచ్చేది కూడా ఈశ్వరుడే, ఐశ్వర్య ప్రదాత అని. అవును, విన్నారా? అందుకోసం ఈ సృష్టి అనేటువంటిది ఎలా ఉద్భవించిందో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇందులో వర్ణాలు అని ఇందాక మీరు సంబోధనలో చెప్పారు.
అప్పటి నుంచే ఉన్నాయి తల్లి వర్ణాలు. ఉమ్, వాళ్ళ తర్వాత ఎంతోమంది జన్మించడం జరిగింది. సతీదేవి, దక్షుడు, వాళ్ళు వీళ్ళు అలా ఎలా సృష్టించడం జరిగింది. మనం నిత్యంగా నవగ్రహాలకు పూజ చేస్తూ ఉన్నాము. ఉమ్, సూర్యుడు, శని, బృహస్పతి, బ్రాహ్మణులు, ఉమ్, చంద్రుడు కూడా, ఉమ్, కుజుడు, ఉమ్. బుధుడైతే కొమటివాడు, అంటే ఆ వర్ణ వ్యవస్థ అనేది గ్రహాల్లోనే ఉంది అంట. గ్రహాల్లో కూడా ఉంది. ఉమ్, సరే తల్లి, నేను మిమ్మల్ని మామూలుగా ఒక ప్రశ్న అడుగుతా, మీకు తెలిసినంత వరకు చెప్పండి. ఉమ్. పరమేశ్వరుడికి అస్సలు ఎంతమంది కుమారులు? సడన్ గా అడిగితే చెప్పలేము గురుగారు. ఆల్రెడీ ఒకసారి చదివి లైక్ విన్నాను. అందరికీ తెలిసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి, వినాయకుడు. ఇదైతే అందరికీ నోట్లో నానుతూ ఉంటుంది. మిగతా ఇంకా కూడా ఉన్నారు. అలా ఒకసారి మీరే చెప్పండి గురుగారు. ఈ శృంగుడు అనే రాక్షసుడికి, ఉమ్, ఇది ఆదిపరాశక్తిలో వచ్చిన ఉన్నప్పుడు, ఉమ్, ఈ ఉమ్. శృంగుడు అనే రాక్షసుడికి ఆ, విత్యక్షిణి అనేటువంటి భార్య ఉండేది. విచక్షిణి, విత్యక్షిణి విత్యక్షిణి. ఓకే. విన్నారా? ఆమెతో అనుకోకుండా పరమేశ్వరుడు శృంగారం గావించినప్పుడు ఆమె గర్భంలో జన్మించినటువంటి వాడు అంధకాసురుడు. అసలు ఇది ఎవరికి తెలియదు అంటే లైక్ ఎక్కడ ఉందనే విషయం. చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూపిస్తూ ఉంటారు, కానీ పరమేశ్వరుడి యొక్క మొట్టమొదటి సంతానము అంధకాసురుడు, పరమరాక్షసుడు. తర్వాత షాకింగ్ ఉందంటే అసలు ఇది వినలేదు ఎప్పుడు. తర్వాత నవగ్రహాలలో కుజుడు, బుధుడు ఆయన కుమారులే. బుధుడు, కుజుడు. కుజుడు వీళ్ళిద్దరూ సతీదేవి గర్భంలో జన్మించారు. ఉమ్, తర్వాత పార్వతీదేవి గర్భంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీ చేతులతో సహస్తాలతో హరిద్రము అంటే పసుపు పసుపు. ముద్దలో తయారు చేసి ప్రాణం పోసినటువంటి వినాయకుడు. ఉమ్, మోహినీదేవి గర్భంలో జన్మించినటువంటి వాడు అయ్యప్ప. అయ్యప్ప స్వామి. అవును. అన్నారా? అంటే సృష్టియాధికంలో ఎందుకనంటే మనకు పూర్వం ఒకనేది, తండ్రి ఎంత గొప్పవాడు, కొడుకు చూడు పరమ దుర్మార్గుడు అని అంటారు. అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆఖరికి మనం వివాహమైన తర్వాత అదిగో చూడు అరుంధతి నక్షత్రం అని చెప్పి చూపిస్తూ ఉంటాము. ఉమ్, ఎవరా అరుంధతి? ఎవరు గురుగారు? అంటే లైక్ అరుంధతి ఎస్సీ దాంట్లో పుట్టినామె, ఓ. ఎస్సీ జాతిలో. ఉమ్, నేను నిత్యంగా పూజిస్తున్నటువంటి రాజశ్యామలాదేవిది ఏ కులం? ఎస్సీ. ఉహు. మతంగేశ్వర మహాముని యొక్క కుమార్తెలు కుమార్తెలు. వీళ్ళు. అవును. ఎవరు? మాతంగి, మాతంగి. రాజశ్యామల, ఉమ్, కవల పిల్లలు. మదంగ మహర్షి. అప్పట్లో ఎందుకు ఒకటేంటంటే మనం అందరము వర్ణాలని విభేజించి పక్కకు పెడుతున్నాము. మరి ఆ వర్ణ దేవతలకు మనం ఎందుకు పూజ చేయాలి? ఉమ్, వాళ్ళు దైవ శక్తి సంపాదించి అంటే కుల మతాలన్నీ మనకు ఒక్కటే. ఉమ్, కాకపోతే ఏంటి అనంటే ఎవరి వృత్తి వారు ఆచరించాలి అనే రూపంలో తీసుకొని వచ్చారు. తర్వాత దీన్ని ఏం చేసేసారు? కులాలను రాజకీయం చేశారు. ఓకే. ఇప్పుడున్న పొలిటీషియన్స్ కాదు, ఎప్పట్లో గతంలో ఉండే పొలిటీషియన్స్ల దగ్గర నుంచి రాజులు మనం రాజరికాలు. ఎదగాలి. మనం ఎదగాలి అనంటే వీళ్ళని తొక్కుకుంటూ వస్తే పక్కోడు నాన్ను చూసి గొప్పోడు అనుకోవాలి. ఇప్పుడు కామన్గా చూడండి, మీరు కొన్ని సినిమాస్లలో మామూలుగా అయినా ఇప్పుడు బయట నడుస్తున్న వ్యవస్థలో కూడా నా కులాన్ని వాడు హేళన చేసిండు, ఉమ్, నేను ఒక ఇది ఎమ్మెల్యే చాలా ఎక్కువగా పొజిషన్లో నడుస్తుంది. ఉన్నా, ఉమ్, వాడిని అంతం చెయ్యాలి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. అహంకారంగా వాళ్ళు ఆలోచించడం వల్ల దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ధోరణి అహంకారము, కోపము అనేది తీర్చుకుంటున్నారంట. అలా తీర్చుకుంటున్నారు. వచ్చిందే కానీ. అదొకటి. రెండవది మన ఉగ్రవాదులు. ఉగ్రవాదులు భారతదేశంలో ఎలాంటి గొడవలు తొందరగా ప్రేరేపణ అవుతాయి అని ఆలోచించుకున్నప్పుడు కుల మత మత ఘర్షణలు. విద్వేషణ, మత ఘర్షణ. ఒకళ్ళ లోపల ఉన్న కోపము, అహంకారం, నేను నిలబడాలన్న అధికార దర్పంతో, ఆకలి దాహముతో. ఆకలి దాహంతో జరుగుతుంది. Yes. అంటే మీరు అసలు ఇందాక చెప్పిన విషయం శివుడికి పుట్టిన ఫస్ట్ కుమారుడు అని అది. కానీ ఆయనను సంహరించింది కూడా పరమేశ్వరుడే. మ్హూ. అంధకాసురుణ్ణి సంహరించింది కూడా పరమేశ్వరుడే. ఇప్పుడు సాధారణంగా మనం చూస్తే మీకు బ్రహ్మదేవుని కుమారుడు తెలుసా? నారదుడు అని మాత్రం తెలుసు గురుగారు. అట్లా కాకుండా మరి ఇంకెవరు? ఇంటిని సంరక్షించేవాడెవడు? వాస్తు. ఓకే. ఎవరు వాస్తు పురుషులు? విశ్వకర్మ. ఎవరు ఆయన వాస్తు పురుషులు? ఎవరు?
తెలీదు గురుగారు ఒకసారి. బ్రహ్మదేవుని కుమారుడు. బ్రహ్మదేవుని కుమారులు విశ్వకర్మ. ఒకప్పుడు ఆయన అమోఘమైనటువంటి శక్తి గలవాడు. విశ్వకర్మనా? వాస్తు పురుషుడు. ఆహా! అమోఘమైన శక్తిలో ఉన్నప్పుడు ఆయన శక్తిని అదుపు చేసి, కట్టడి చేసి ఉంచిన తర్వాత ఈయనకంటూ ఒక పీఠం ఇవ్వాలి అనేటువంటిది వాస్తు పీఠాన్ని అప్పజెప్పినవాడు బ్రహ్మ. అంటే అప్పుడు ఆయన ఎలా అంటే లైక్ ఏంటి ఆయనకున్న జ్ఞానమా? ఆయనకున్న పవర్ ఏంటి? ఎందుకు కట్టడి చేయలేక? సృష్టిని కూడా సంహరించే శక్తి ఉన్నది వాస్తు పురుషుడికి. అందుకే ఓహ్! వాస్తు మన ఇంట్లో వాస్తు బాగాలేకపోతే ఇల్లంతా అల్లకల్లోలం అయ్యేది కూడా అందుకోసమే. ఆహా! వాస్తుని పర్ఫెక్ట్‌గా ఉంచితే ఆయన మనకి ఏది కావాలో అది ఇస్తూ ఉంటాడు. ఓకే. మనం ఇక్కడ ఉంటున్నందుకు ఎవరికి ఏది ఇవ్వాలో అది సాటిస్ఫై చేస్తే మనిషి లైఫ్ సాఫీగా వెళ్తుంది అనేదే అంతే. ఈ వాస్తు, ఈ పూజ లేకపోతే మనం ఇక్కడ ఉంటున్నందుకు. ఎందుకంటే ఈ భూమి ఇవన్నీ ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ ప్లేస్‌కి మనం వచ్చి ఇప్పటికిప్పుడు పాడు చేయకుండా ఉండాలి. ఓహ్! సో, మొత్తానికి ఈ సృష్టి అనే క్రమంలో చాలా విషయాలొస్తాయి ఇందులోకి. అసలు మీరు మొదటగా సృష్టి జరిగిన విషయాలు కొన్ని చెప్పారు. దానిలో సొంత కుమారుడు అసలు కుమారుడు జన్మించడంటే సాధారణ భాషలో ఇందాక నేను అడుగుతూ మధ్యలో ఆగిపోయాను. పరమేశ్వరుడు వేరే వ్యక్తి యొక్క భార్యని మోహించడమా లేకపోతే అంటే సంతానం అప్పటికి అనేది కూడా అతనికి ఆ అమ్మాయికి వివాహం కాలేదు. కాలేదా? ఓకే. ఓకే. అంటే ఈ క్లారిటీ ఇవే సాధారణ భాషలో వచ్చేది. అంటే సొంత కొడుకునే చంపేంత ఇదా? ఈ సాధారణంగా ప్రతి ఒక్కళ్ళకొచ్చే ధన తప్పు చేస్తేనా ఏ సిట్యుయేషన్ కూడా చెప్తేనే మనకిది క్లియర్ అవుతుంది గురువుగారు. అదొకటి చెప్పి మనం ఏది నాకు అర్థం కాలే. అంధకాసురుడిని సంహరించారు పరమేశ్వరుడు అని చెప్పారు. అవునమ్మా. కారణం? ఎందుకు అనంటే ఆయన మూల రాక్షసుడి కింద ప్రారంభమయ్యాడు. హుహు. ఇప్పుడు వాస్తు పురుషుడికి ఏదైతే శక్తి ఉందో శివుణ్ణి కూడా అధికించే శక్తి అంధకాసురుడికి ఉంది. ఏదైనా సరే శివుడిని సంహరించేంత అని చెప్పడమా? లేకపోతే శివుడిని సైతం? శివుణ్ణి సైతం సంహరించే శక్తి అంధకాసురుడికి ఉంది. వాడికి కళ్ళు అనేటువంటివి లేవు. అందుకే అంధుడు వాడి పేరు. ఓకే. అసలు వాడి పేరు అంధుడు. అంధుడు. ఓకే. రాక్షసాధికంలో ఉండేసరికి అంధకాసురుడు అని అన్నాము. హ్మ్. అందుకోసమే మీరు శివాష్టోత్ర నామాలు చదివేటప్పుడు చూడండి. అంధకాసుర సుసూదన. సూదనాయ నమః. అవును గురువుగారు. అది విన్నా. అది ఎందుకొస్తుందనేది ఈరోజే మీరు చెప్పిన విషయం బట్టి అర్థమైంది. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందాం. నిజంగా దైవం ఉందా? లేకపోతే రాక్షసుడు ఉన్నాడా? అనే నిదర్శనం మంచి కార్యాల్లో దైవం రూపంలో ఉంటారు. చెడు కార్యాల్లో రాక్షసులు. ఈ సృష్టి మొదలు మనం చూసాం కాబట్టి రాక్షసులకు కావాల్సింది ఏంటి? ఎందుకు వాళ్ళని రాక్షసులు అని సంబోధిస్తున్నాం అనేది. అమ్మా! నువ్వు మీ ఆయన గొడవ పెట్టుకుంటుంటే చూసి ఆనందించే వాళ్ళు ఎంతమందున్నారు? చుట్టుపక్కల ఎవరుంటే వాళ్ళు ఏదైనా గొడవ జరుగుతుందంటే ఇవాళ సోషల్ మీడియా అంతా ఇంకొకళ్ళు గొడవ పడితే చూడడానికి రెడీగా ఉన్నారు కదా గురువుగారు. కదా! ఆ! ఒకటి అదే ఆపాలి అని చూసేవాళ్ళు ఎంతమందున్నారు? ఓకే. తన అనుకున్న వాళ్ళు, తన కోసం ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు, ఒక మంచి జరగాలనుకునేవాళ్ళు. మంచి జరగాలి అనుకునేవాడు. దేవుడు చూసి ఆనందపడి దాన్ని విచక్షణంగా చేసేటువంటి వాడు రాక్షసుడు. 2 తత్వాలు మనలోనే ఉన్నాయి అనేది మాత్రం నిజం. సో, అలా మొదలైన ఈరోజు మన ప్రయాణంలో చూస్తే 2 తత్వాలు ఒక మనిషిలో ఉన్నాయి అనేది మాత్రం మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది గురువుగారు. ఇలానే ఎన్నో విషయాలు మీ ద్వారా మేము తెలుసుకుంటూ ఉంటాం. ప్రశ్న ఒకటే, సమాధానాలకు మాత్రం చాలా వేర్లు నుంచి తెలుసుకోవాల్సిన రూట్స్ నుంచి మనం అవును. విషయాల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో మొదటడుగు వేస్తున్నానని నేను అనుకుంటున్నా. ఇలాంటి ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకునేందుకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఈ విషయం చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు. మహాదేవ.